ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరొకసారి లైవ్ ద్వారా మీతో కలిసి ఆరాధించడానికి, దేవుని నామాన్ని మహిమపరచడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మంచిదండి, అందరు బాగున్నారు కదా అండి. మరి మీ కొరకు, మీ కుటుంబం కొరకు, మీ పిల్లల కొరకు నిత్యము మా అనుదిన ప్రార్థనలు ప్రార్థిస్తున్నాం. దయచేసి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థించి ముందుకెళ్దాం. పరిశుద్ధుడి తండ్రి, మీకు స్తోత్రాలు ప్రభా. ఎవరైతే నాయన ఈ లైవ్ ద్వారా మరొకసారి తండ్రి మాతో కలిసి ఆ వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, వాక్య లోతులోకి వెళ్తున్నారు. మమ్మల్ని అందరినీ కూడా పరిశుద్ధాత్మ ద్వారా దర్శించండి. మా ఆత్మలో బలాన్ని, మా మనసులో నెమ్మదిని, మా శరీరాల్లో చక్కటి ఆరోగ్యాన్ని దయచేయండి. అలాగే వీక్షిస్తున్న ప్రతి వారి జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. కొంతమంది అనారోగ్యంతో బాధపడుతూ ఈ లైవ్ని వీక్షిస్తున్నారు. అలాగే నాయన అనేక సమస్యలతో కృంగిపోతున్నారు. జవాబు రానటువంటి వాటికి యేసుక్రీస్తు నామములో జవాబు కలగచేయండి. శాంతి సమాధానాలతో నింపి నడిపించండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు రాక అతి సమీపంగా ఉంటున్న అనేక గుర్తులను మేము చూస్తుండగా మేలుకొల్పబడి మెలకువ కలిగి ఇంకా మరి ఎక్కువగా ప్రార్థనలో, ఆత్మీయతలో, దేవుని సన్నిధిలో గడపడానికి సాయం చేయండి. నాయన మీ సన్నిధిలో ఎంత ఎక్కువగా గడుపుతామో అయ్యా మా జీవితాలకు అంత ఆశీర్వాదకరంగా ఉంటాయి. నాయన అయ్యా మీ సన్నిధిలో, మీ వాక్యములు, మీ ధ్యానములో, మీ అభిషేకములో, మీ పాద సన్నిధిలో మేమందరము కూర్చొని ధ్యానిస్తుండగా, వాక్యాన్ని తలపోయిచుండగా బలమైన మీ కార్యాలు జరిగించండి తండ్రి. ఇంతవరకు కాచి కాపాడి సజీవంగా ఉంచి ఆరోగ్యం ఇచ్చిన ఆయన అనేకమైన మేలు చేస్తూ, ఉపకారాలు చేస్తూ, మా ఆత్మను, శరీరమును, మా మనసులను తృప్తిపరుస్తూ నెమ్మదిని, సమాధానమిస్తున్న ప్రతి కుటుంబాన్ని బట్టి వందనాలు. వారి వారి జీవితంలో బలమైన కార్యాలు జరిగించండి. ఇప్పుడే రోగులైన వారి మీద మీ యొక్క హస్తము చాపండి. మీ గాయపడిన హస్తాలు తాకబండుగాక. పరిశుద్ధాత్మ చేత తాకండి, నింపండి నాయన. ఎక్కడ ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, ఏ ప్రదేశం నుండి లైవ్ చూస్తున్నా తండ్రి, చూస్తున్న ఈ సమయంలోనే గ్రేట్ మిరకల్స్ నైనా, అద్భుతాలు జరుగునుగాక. వింటున్న వారి జీవితంలో మేలు పొందుటకు సాయం చేయండి. మరి లేమి, దరిద్రం, పేదరికం, వ్యాధి, బలహీనతలు నజరేయుడగు యేసు క్రీస్తు నామములో తొలగిపోమని ఆజ్ఞాపిస్తున్నాం. రోగులైన వారిని స్వస్థపరచండి ప్రభా. ఉద్యోగ సమస్యలు, కుటుంబ సమస్యలు నాయన, వ్యక్తిగతంగా ఆర్థికంగా అప్పుల చేత బాధపడుతున్న ప్రతి వారి అప్పుల నుంచి సంపూర్తిగా విడిపించి మరలా తిరిగి అప్పు చేయకుండా అనేకులకు అప్పిచ్చేవారిగా, అనేకులకు చేయూతనిచ్చేవారిగా వారి చేతులను బలపరచని, కృంగిపోయిన వాళ్ళు లేవనెత్తని, పడిపోయిన వారిని మరలా తిరిగి పురికొల్పండి నాయన. ప్రార్థనా జీవితాన్ని కొనసాగుటకు సాయం చేయి. పరిశుద్ధంగా, నీతిగా, యథార్థంగా మీ కొరకు ఈ చివరి దినాలు మరి అధికంగా జీవించే గొప్ప కృప అందరికీ దయచేయమని, మా కుటుంబాల్ని, సంఘాలని ప్రభా, అయ్యా వ్యక్తిగత జీవితాల్ని నాయన తండ్రి, ఎవరైతే తండ్రి ప్రార్థన కోరుతున్నారో, ఎవరైతే ఏకీభవిస్తున్నారో, ఎవరైతే నాయన అయ్యా సహకరిస్తున్నారో, ఎవరైతే మా కొరకు ప్రార్థిస్తున్నారో తండ్రి, నైనా వాక్యాన్ని వింటూ బలపడుతున్నారో వారి జీవితంలో బలమైన కార్యములు చేయండి. వారి నిరాశలన్నీ తీసివేయండి. వారి కృంగుదలంతా తొలగించండి. నెమ్మదిని, సమాధానము కలగచేయమని, మంచి కార్యములతో మీరు నింపి నడిపించమని, పరిశుద్ధాత్మ యొక్క కార్యములు మధ్యాహ్న కాల్సములు జరిగించి మహిమను, ఘనతను పొందమని నజరేయుడగు యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మంచిది. మరొకసారి ప్రభు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి వందనాలు. అనేకసార్లు మరి లైవ్లోకి రావడానికి ప్రభు ఎంతగానో కృప చూపుతున్నాడు. కొన్ని దినాలు రాలేకపోయాం, ఇప్పుడు మరలా తిరిగి రావడానికి ఎంతగానో సాయం చేస్తున్నాడు. అందరి బట్టి దేవునికి
వందనాలండి. బలమైన వర్తమానాలు మీరు వినాలని కోరుకుంటున్నాం. ఆదరించబడండి, ధైర్యపరచబడండి. వేరే వారికి మరి షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ఈ యొక్క పరిచర్య కొరకు మా కొరకు కూడా ప్రార్థించండి. ఒకవేళ హైదరాబాద్ ప్రాంతానికి కనుక మీరు చెందిన వారైతే బెత్లహేం స్కూల్లో మల్కాజ్గిరి మల్లికార్జున్ దగ్గర, మరి హనుమాన్పేట దగ్గర మరి ప్రార్థనలు జరుగుతున్నాయి, స్కూల్లో జరుగుతున్నాయి. పిల్లలారా 9 o'clock టు ఆదివారం 9 o'clock టు 10:30, 10:45 వరకు మరి చక్కటి ఆరాధన, మరి దైవ సందేశములు, పరిశుద్ధాత్మతో కూడిన మంచి సందేశాలు మీరు వినవచ్చు. మీ ఆత్మీయంగా శారీరకంగా దీవించబడచ్చు. మీకున్న సమస్యల నుంచి విడుదల పొందొచ్చు. మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అలాగే పరిచర్య కొరకు ప్రార్థించండి. మరి మీ యొక్క సహకారం మాకు తెలియజేస్తున్నందుకు దాన్ని బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ వాక్యాలన్నీ, ఈ ఆత్మీయమైన ఈ సందేశాలన్నీ మీ ఆత్మీయ జీవితంలో గొప్ప మేలుకొలుపుగా ఉండాలని, మీ కొరకు, మీ ఆత్మీయ జీవితంలో బలపట్ట కొరకు, మీ కుటుంబాలు దీవించబట్ట కొరకు నిత్యము మీ కొరకు ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. పాస్టర్ మోజెస్ ప్రిన్స్, వాయిస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీస్, మరి గ్రేస్ టైమ్ చర్చ్. మంచిది.